టీడీపీ జనసేన లిస్టు త్వరలో ప్రజల్లోకి భువనేశ్వరి కారణం ఏమిటి? రేపు సంక్రాంతికి ఉమ్మడి ఇద్దరు కలిసి లిస్టు ప్రకటించబోతున్నారు అని వస్తున్నది. ఈ లోపల నిజం గెలవాలి అన్న భువనేశ్వరి గారు మళ్ళా యాత్ర చేపట్టబోతున్నారు. నిజం గెలవాలి అని అంటే నిజం గెలవాలి అనేది మళ్ళీ కంటిన్యూషన్. మొన్న చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టిన సందర్భంగా కొంతమంది చనిపోయారు, వాళ్ళని పరామర్శించి ఓదార్పు అనేటువంటి ఏందోనండి. నాకైతే ఎన్ని కొంచెం బాధగా ఉంటాయి, కొన్ని చెప్పాలంటే కొంచెం కష్టంగా కూడా ఉండిద్ది. చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెడితే సరే, ఎవరన్నా ఒకరు కొంచెం హార్ట్ పేషెంట్లు ఎవరన్నా కొంచెం ఎమోషన్స్ క్యారీ ఫార్వర్డ్ అయ్యి ఎవరన్నా ఒకరిద్దరు చనిపోయి అంటారు. అప్పుడు ఎంతమంది చనిపోయారని చెప్పి 200 మంది చనిపోయారు, అందువల్ల 200 మంది దాకా 150 మంది దాకా చనిపోయారని చెప్పి ఇప్పుడు వాళ్ళందరినీ పరామర్శించడం. చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెడితే బాధ ఉండిద్ది, ఎవరికైనా పెయిన్ ఉంటుంది, నో ఇష్యూ. అభిమానించే వాళ్ళకి లేకపోతే ఇంకోరు ఉండిద్ది. సరే, కొంత ఎమోషన్ ఉన్నటువంటి వాళ్ళు ఒకరిద్దరు ఏదన్నా ఇది అవ్వచ్చు. కానీ 150 మంది 200 మంది చనిపోయారని చెప్పి వాళ్ళందరి దగ్గరికి మళ్ళీ భువనేశ్వర్ గారు పరామర్శకి వెళ్ళటం, అది ఎందుకనో కొంచెం ఇబ్బందిగానే అంశమే. ఆయన గురించి కోట్లాది మంది బాధపడ్డారండి. ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఎంతోమంది బాధపడ్డారు, ఎంతోమంది సంఘీభావం తెలిపారు, ఎంతోమంది నినదించారు, ఎంతోమంది ర్యాలీలు చేశారు, ఎంతోమంది ధర్నాలు చేశారు, ఎంతోమంది పోరాడారు, ఎంతోమంది నిజం గెలవాలన్నారు. కానీ ఎక్కడైతే చనిపోయినటువంటి వాళ్ళందరినీ కూడా అంటే అనేక కారణాలతో, అంటే సరే ప్రోగ్రాంకి వచ్చి ప్రోగ్రాం నుంచి వెళ్తానో లేకపోతే ఇంకోటి చనిపోయినటువంటి వాళ్ళందరినీ కూడా చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేయటం వలన ఎంతమంది చనిపోయారు అని అంటే దాన్ని ఎమోషన్స్ని క్యారీ ఫార్వర్డ్ చేయటం అంటే కొంచెం ఇబ్బందికరమైన అంశం. అది కరెక్ట్ కాదేమని నా అభిప్రాయం. సరే, పార్టీలో ఉన్నటువంటి ముఖ్య నేతలో లేకపోతే ముఖ్యమైనటువంటి కార్యకర్తలు చనిపోతే సరే ఓకే, వాళ్ళు ఏదో కొంత ఎమోషన్స్ ఫీల్ అయ్యి చనిపోయారు అనుకోవచ్చు. అంతేగాని అలా కాకుండా ఇలా గనక అయితే గనక అదొకటి. నెంబర్ 2, రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు ఎంతమంది అండి? 1000 మంది చనిపోయారు. చాలా మంది చనిపోయారండి. కానీ మామూలు కారణాలతో చనిపోయినా కూడా రాజశేఖర రెడ్డి చనిపోయిన ఆ బాధతోనే చనిపోయారని ఆ కౌంట్ కూడా కౌంట్లో వేశారు. రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు 1000 మంది ఎంతమంది చనిపోయారని వాళ్ళందరూ మళ్ళీ ఓదార్పు యాత్ర అని చెప్పి చేశారు. రాజశేఖర రెడ్డి గారు చనిపోతే ప్రజలందరూ వాళ్ళందరూ ఎందుకు చనిపోతారండి? అది కరెక్ట్ కాదు, ఇది కరెక్ట్ కాదు. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు చనిపోతే ఎంతమంది చనిపోయారని చెప్పని మీరు ఎట్లా ప్రచారం చేస్తారని ఆ రోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు విమర్శించారు. సరే, అప్పుడేం విమర్శించలేని తర్వాత కాలక్రమంలో ఎక్కడైనా ఇది ఒక వింత, ఆయన చచ్చిపోతే వాళ్ళ ఇంట్లో వాళ్ళు చచ్చిపోతారు, లేదా ఇంకెవరు చచ్చిపోతారు, ఇదేంది ఊళ్ళో వాళ్ళందరూ చచ్చిపోయారని చెప్పి ర్యాలీలు చేయటం ఏంటి? ఆ చనిపోయిన వాళ్ళందరూ రకరకాలైన అనారోగ్య కారణాలతో రకరకాలైన అంశాలతో చనిపోయారు అని చెప్పని విమర్శలు చేశారు. మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టారు, 200 మంది చచ్చిపోయారని చెప్పని దానికోసం ఒక ప్రోగ్రాము తీసుకొని వెళ్ళటం అనేటువంటిది కరెక్ట్ కాదు. కాకపోతే భువనేశ్వర్ గారికి ప్రజలలో ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు, ప్రాధాన్యత, అభిమానం, ఆప్యాయత ఉన్నాయి భువనేశ్వర్ గారంటే. భువనేశ్వర్ గారంటే ఎందుకు అభిమానం, ఆప్యాయత ఉన్నాయంటే ఆమె ఎన్టీఆర్ గారి కుమార్తె, చంద్రబాబు నాయుడు గారి సతీమణి, లోకేష్ గారి మదరు, బాలకృష్ణ గారి అక్క, ఇలా చెప్తా పోతే ఆమెకి ఒక లెజెండరీ ఇది ఉంటుంది. ఒక బిజినెస్లో తను సక్సెస్ఫుల్ ఉమెన్గా కూడా తను రాణించగలిగింది హెరిటేజ్ ద్వారా. ఎన్టీఆర్ ట్రస్ట్ సేవా కార్యక్రమాలు మొత్తాన్ని తానే నిర్వహిస్తుంది. సేవా కార్యక్రమాలు, ఎన్టీఆర్ కాలేజెస్, స్కూల్స్ మొత్తాన్ని తనే నిర్వహిస్తుంది. మరి ఎన్ని చేసేటప్పుడు తను బిహైండ్ ఒక వ్యక్తికి, చంద్రబాబు నాయుడు గారు అనేటువంటి వ్యక్తికి బిహైండ్ తాను చేసినటువంటి సర్వీస్ యాక్టివిటీస్ ఎన్నో, అవి పార్టీకి తెలవకుండా ఒక బలాన్ని, శక్తిని ఇచ్చాయి. వారి ద్వారా వారు ఒక ప్రోగ్రాం ద్వారా చంద్రబాబు నాయుడు గారికి అన్యాయంగా ఇచ్చేశారు కాబట్టి నిజం గెలవాలని వారు వెళితే
అది నిజంగా ప్రజలను ఎక్కువ దగ్గర తీసుకునేటువంటి ఇదవుతుంది. నిజం గెలవాలి అని ఇప్పుడు ఎందుకు చేయాలి అని అనుకుంటున్నారు అని అంటే 17A కేసుకు సంబంధించి సుదీర్ఘకాలంగా అది సుప్రీంకోర్టులో అక్కడ ఉండిపోయింది, పెండింగ్లో ఉంది. అది ఇంకా రిజర్వ్డ్గా రాలేదు బయటికి. అది ఎప్పుడు వస్తుందో తెలియదు, అది అసలు ఎందుకు ఆగిందో తెలియదు. న్యాయమూర్తులు గారు దానిపైన ఇంకా క్షుణ్ణంగా పరిశీలించడానికి రాజ్యాంగంలోని అంశాలని ఇచ్చేయటానికి, లేదా న్యాయ నిపుణుల దగ్గర సలహాలు తీసుకోవటానికి, లేదా వాళ్ళ మధ్య ఒక ఏకాభిప్రాయం కుదరటం కోసం ఇంకా వెయిట్ చేస్తున్నారేమో తెలియదు. కానీ సుదీర్ఘకాలంగా ఆ అంశం అలాగే ఉండిపోయింది. అంటే ఇది ఎక్కడో మళ్ళీ ఏదో జరగబోతుంది అనేటువంటి ఒక ఇండికేషన్స్ బయట వినపడుతూ ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారిని మరోసారి అరెస్ట్ చేస్తారు, లేదా ఈ కేసులు అట్లా జరిగింది, ఈ కేసులు ఇట్లా జరిగి ఇట్లేదో కొన్ని వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాను మరలా నిజం గెలవాలి అనేటువంటి నినాదం ద్వారా బయటికి వెళ్ళి తాను ప్రజల్లో మహిళలను అడ్రస్ చేయటం అనేటువంటిది ఒక రాజకీయంగా కానీ కుటుంబ పరంగా కానీ ఒక మంచి మెసేజ్ ఇవ్వటానికి ఉపయోగపడుతుంది. అలా ఉపయోగపెట్టి అలా తీసుకెళ్ళాలి, లేదా ఇంకొక పొలిటికల్ సిచ్యువేషన్లో తీసుకెళ్ళాలి. కానీ చనిపోయినటువంటి వారిని పరామర్శించి అక్కడి నుంచి మళ్ళీ నిజం గెలవాలనేటువంటి కాన్సెప్ట్లో తీసుకెళ్ళటం మరి ఇది ఏ విధానమో తెలియదు. కానీ బట్ ఇట్ ఈజ్ నాట్ గుడ్ వే అని నా అభిప్రాయం. సరే, దాన్ని కొంతమంది ఇంకో రకంగా తీసుకోవచ్చు, కొంతమంది ఇంకో రకంగా తీసుకోవచ్చు. రాజశేఖర రెడ్డి గారిని అరెస్ట్ చేసినప్పుడు చచ్చిపోయారని చెప్పడం కూడా, ప్రజలు 1000 మంది చచ్చిపోయారు అనేది చెప్పడం కూడా అది సరైనటువంటి అంశం కాదు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు 200 మంది చచ్చిపోయారని చెప్పడం కూడా సరైనటువంటి అంశం కాదు. ఇది రెండూ కూడా రాజకీయమైనటువంటి ఒక ఎమోషన్స్ని బిల్డ్ చేయటం కోసము, ఇలాంటి వాటి కోసము వీటిని పార్టీలు ఉపయోగించాయి అనేటువంటి విమర్శలు వస్తాయి. విమర్శలు ఉంటాయి, ఎప్పుడు కూడా ఉంటాయి. కాదు అనేవాళ్ళు ఉంటారు, అవునవును అనేటువంటి ఉంటారు. కాకపోతే దీన్ని మన అభిప్రాయం. మురళి ఉన్నారు సార్. మురళి సార్, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ మురళి. ఏంటి ప్రజల్లోకి భువనేశ్వర్ గారు ఏంటి మరి ఎక్కడి నుంచి ఏంటి టూర్ షెడ్యూలు ఏంది? అంటే విజయనగరం జిల్లా సార్ 3 రోజుల పాటు పర్యటిస్తున్నారు సార్. రేపటి నుంచి 3 రోజుల పాటు విజయనగరం జిల్లాలో వారు పర్యటిస్తున్నారు సార్. అయితే దీనికి ప్రధానంగా కూడా చంద్రబాబును అరెస్ట్ చేసిన తర్వాత మొట్టమొదటిసారిగా, బహుశా ఆవిడ పుట్టిన తర్వాత మొట్టమొదటిసారిగా తండ్రి రాజకీయాల్లో పనిచేశారు, ముఖ్యమంత్రిగా పనిచేశారు, సోదరుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు, కొడుకు ముఖ్యమంత్రిగా ఉన్నారు, కొడుకు రాజకీయ నాయకుడిగా ఉన్నాడు, భర్త ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎప్పుడు కూడా ఆవిడ రాజకీయాల గురించి ఎప్పుడు మాట్లాడలేదు, బయటికి రాలేదండి. కుటుంబపరమైన అంశాలు, వారి వ్యక్తిగత వ్యాపారాల వరకు ఆవిడ చూశారు. కానీ చంద్రబాబును అరెస్ట్ చేసినప్పుడు బయటకు వచ్చినప్పుడు, ఆమె బయట తిరుగుతున్నప్పుడు చాలామంది మహిళలు చూపించినటువంటి ధైర్యాన్ని కానీ, లేకపోతే చొరవ కానీ, కొన్ని కుటుంబాలు అంటే చంద్రబాబు గారిని అరెస్ట్ చేసిన సమయంలో మీరు చెప్పినట్టుగా ఒకరిద్దరు మృతి చెందినప్పటికీ కూడా ఆమె ధైర్యంగా వెళ్ళి కుటుంబాలను పరామర్శించాలని నిర్ణయించుకున్నప్పుడు పార్టీ అధిష్టానం తీసుకున్నటువంటి ఒక నిర్ణయం ప్రకారమే ఆమె ఈరోజు మళ్ళా కొద్దిగా ఆ రోజు మాట ఇచ్చాను, మొట్టమొదటిగా బయటకు వచ్చాను కనుక కంపల్సరీ దాన్ని కంప్లీట్ చేయాలని ఒక నిర్ణయంతో మళ్ళీ రేపు 3వ తారీఖున రేపటి నుంచి 3 రోజుల పాటు విజయనగరం జిల్లాలో పర్యటించి అక్కడ ఉన్నటువంటి పార్టీ నాయకులు సూచించినటువంటి కుటుంబాలకు వెళ్ళి వారు పరామర్శించి జరిగినటువంటి పరిణామాలు, రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులన్నింటినీ కూడా ఆ ప్రాంత ప్రజలకు వివరించేందుకు భువనేశ్వర్ గారు ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు సార్. అయితే ఆ రాష్ట్రంలో పర్యటించడానికి ఇంకా చాలా జిల్లాలు ఉన్నప్పటికీ కూడా ప్రస్తుతానికైతే ఆమె పూర్తిగా కూడా కుటుంబానికి ఎక్కువ సమయం కేటాయిస్తారు కనుక ముందుగా బయటకు వచ్చినప్పుడు ఇచ్చిన మాట ప్రకారం సమయం ఉన్నప్పుడల్లా కూడా ఒక్కొక్క జిల్లాలో పర్యటన పూర్తి చేసి ఆ కార్యక్రమాన్ని పూర్తి చేసేందుకు ఆమె నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది సార్. మొత్తం మీద భువనేశ్వర్ గారి పర్యటనకు సంబంధించి పార్టీ అధిష్టానం నిర్ణయం మేరకే ఆమె ముందుకు వెళ్తున్నారు సార్. అది ఆ కార్యక్రమం. అంటే బాబు గారు అరెస్ట్ చేసినప్పుడు అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల మేరకు నిర్ణయం తీసుకున్నారు సార్. దానికి అనుగుణంగా వెళ్తున్నారు సార్. రాజకీయ పార్టీలు ఏమనుకున్నప్పటికీ కూడా ఆమె పాపం పెద్దగా రాజకీయాలు తెలియదు. సరే, టీడీపీ జనసేన లిస్టు త్వరలో ఏంటి? తెలుగుదేశం జనసేన లిస్టు కలిపి వస్తుందా, విడివిడిగా వస్తుందా, కలిసి లిస్టును ప్రకటిస్తారా? ఆల్మోస్ట్ పండక్కి ఒక లిస్టు విడుదల చేస్తారు అనేటువంటి ఒక సంకేతం వినపడుతూ ఉంది. ఏంటి అంటే తెలుగుదేశం జనసేన కూటమి అయితే కనుక కలిసి ప్రయాణం చేయాలని నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో దాదాపు ఈ వారంలో మరొకసారి టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్
భేటీ అయిన తర్వాత ఇరువురు కూడా దాదాపుగా కూడా ఫైనల్గా ఒక కంక్లూజన్కి వచ్చిన తర్వాత ఏ పార్టీకి ఆ పార్టీ మొదటి జాబితాలు విడుదల చేసే అవకాశం ఉంది సార్. అంటే అది ఫైనల్ జాబితా మొదటి జాబితాలో ఇన్ఛార్జీలుగా ప్రకటిస్తారు సార్. అంటే కొంతమంది ఇన్ఛార్జీలుగా వారిని ప్రకటించే అవకాశాలు అయితే దాదాపుగా కన్ఫర్మ్ అయినాయి సార్. దానికి సంబంధించి ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబు అంతర్గతంగా అనేక నివేదికలు అనేక సర్వేల ఆధారంగా ఆయన ఒక జాబితాను దాదాపుగా కూడా సిద్ధం చేసుకున్నట్టుగా తెలిసింది సార్. అదేవిధంగా కూడా పవన్ కళ్యాణ్ కూడా కొంతమంది పార్టీ నాయకులతో మాట్లాడటం, కాకినాడ లాంటి సెంటర్లో ఉండి అక్కడ మకాం వేసి అక్కడ నియోజకవర్గాల వారీగా సమీక్షలు చేపట్టడం, రేపు 7వ తారీఖు నుంచి భీమవరంలో సమీక్షలు చేపట్టడం, అంటే వీరంతా కూడా ఒక జాబితాను అయితే సిద్ధం చేసుకుంటున్నారు సార్. ఖచ్చితంగా కూడా ఉమ్మడి మేనిఫెస్టో అదేవిధంగా కూడా జాబితాలకు సంబంధించిన అంశాన్ని పండగకు ముందే విడుదల చేయాలని చెప్పేసి ఆ రెండు పార్టీలు కూడా భావిస్తున్నాయి. దాదాపుగా అంటే పూర్తి స్థాయిలో విడుదల చేయకపోయినప్పటికీ ఒక్కొక్క జాబితా అయితే విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి సార్. అయితే ఇంకొక అంశం కూడా సంక్రాంతి వెళ్ళిన తర్వాత విడుదల చేసే అంటే బెటర్ అనే ఒక ఆలోచన కూడా కొంతమంది నుంచి వ్యక్తం అవుతుంది సార్. ఎందుకంటే ప్రస్తుతం ఉన్నటువంటి సమయం కన్నా కూడా సంక్రాంతి వెళ్ళిన వెంటనే 16-17 తారీఖుల్లో కొద్దిగా ధనుర్మాసం వెళ్ళిన తర్వాత దాన్ని పరిగణలోకి తీసుకుని అప్పుడు జాబితా విడుదల చేస్తే బాగుంటుందని కొంతమంది సీనియర్స్ కూడా వారికి సూచించారు సార్. ఏమైనప్పటికీ కూడా సంక్రాంతికి అటు ఇటుగా 1-2 రోజుల గ్యాప్లోనే రెండు పార్టీలు కూడా తొలి జాబితాను విడుదల చేస్తారు సార్. వేరువేరుగా విడుదల చేసే అవకాశం సార్. అయితే ఇందులో తెలుగుదేశం పార్టీ ఎంతమంది పేర్లు విడుదల చేస్తారు అంటే 2019లో నెగ్గినటువంటి 23 స్థానాల్లో కూడా దాదాపుగా కూడా మరొకసారి తెలుగుదేశం పార్టీ సిట్టింగులకే లేకపోతే అక్కడ ఉన్నటువంటి ప్రాంతాలకు ఎక్కువ అవకాశం ఇచ్చే అవకాశం సార్. దీంతో పాటుగా కొన్ని కీలకమైనటువంటి నియోజకవర్గాలు ఇప్పటికే సీనియర్ పొలిటీషియన్స్ అంతా అభ్యర్థులు కూడా పేర్లు ఫైనల్ అయినాయి కనుక అవన్నీ కలిపి ఒక 50 నుంచి 60 పేర్లు తొలి జాబితాలో బయటకు వచ్చే అవకాశం కనిపిస్తుంది సార్. జనసేనకు సంబంధించి అంటే ఇంకా ఎన్ని స్థానాల నుంచి జనసేన పోటీ చేస్తుంది అనేది క్లారిటీ లేదండి. అదేవిధంగా కూడా జనసేన పోటీ చేసే అంశాన్ని బట్టి పక్కన పెట్టుకుంటే జనసేన కూడా తొలి జాబితాలో ఒక 10-12 మంది పేర్లు విడుదల చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి సార్. ఆ రకంగా ఆ రెండు పార్టీలు కూడా కొంత ప్రయత్నాలు అయితే వేగవంతం చేసే, మరొక వైపు బీజేపీ నుంచి కూడా కనుక కూటమిలో కలిస్తే కనుక బీజేపీకి కేటాయించే స్థానాలపై కూడా చర్చిస్తారు. కాబట్టి మొట్టమొదటిగా అటువంటి బీజేపీ జనసేన తెలుగుదేశం పార్టీ మధ్య ఉన్నటువంటి ఆ గ్యాప్ లేనటువంటి నియోజకవర్గాల పేర్లే బయటకు విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి సార్. అందులో దాదాపుగా తెలుగుదేశం పార్టీ ఒక 50-60 స్థానాల వరకు ఇస్తే కనుక జనసేన ఒక 10-12 స్థానాల వరకు కూడా తొలి జాబితాగా బయటకు విడుదల చేసే అవకాశం సార్. 100-20 అంటున్నారు కదా, అది ఖచ్చితమైన సమాచారం లేదు సార్. 100-20 అంటున్నారు కదా. తెలుగుదేశం పార్టీ 100 స్థానాలు, తెలుగుదేశం పార్టీ 100 స్థానాలు, జనసేన పార్టీ 20 స్థానాలు లిస్టు ప్రకటించేటువంటి అవకాశం ఉంది అంటున్నారు కదా. అంటే 50 అలా కాకుండా ఒక 100గా ప్రకటిస్తే బాగుంటుంది. 100 టీడీపీ, 20 జనసేన ప్రకటిస్తే మిగిలిన 55 నెక్స్ట్ లిస్ట్లో ప్రకటించుకోవచ్చు అనేటువంటి ఏదో భావనలు ఉన్నట్టున్నాయి కదా. అట్లా కూడా చేయాలన్నటువంటి వ్యూహాలు ఏమైనా ఉన్నాయా, లేకపోతే అంటే అట్లాంటి వ్యూహం కూడా ఉంది సార్. అయితే గతంలోనే టీడీపీ అధినేత చంద్రబాబు జాబితానంతా విడుదల చేస్తారని ప్రకటించారు. అదే 100 సీట్లు ఆల్రెడీ తెలుగుదేశం పార్టీకి ఆల్రెడీ ఫైనల్ అయిపోయిన అభ్యర్థులు ఉన్నారు. ఆల్రెడీ తెలుగుదేశం పార్టీకి 100 సీట్లు ఫైనల్ అయిపోయిన అభ్యర్థులు ఉన్నారు. కాకపోతే వాళ్ళని ఇంకొంచెం అటు ఇటు అక్కడేదో జరిగింది ఇంకేదో జరిగిద్దని వెయిటింగ్ అనమాట. చంద్రబాబు నాయుడు గారు కొంత దాన్ని ఏమంటాము డెసిషన్ పెండింగ్ ఉంటుంది అనమాట. అవి క్లియర్ చేసేస్తే దాన్ని పెండింగ్ అట్లా కంటిన్యూ చేస్తూ ఉంటారు. అలా కాకుండా కానీ ఇప్పుడు 100 ఆల్రెడీ ఇన్ఛార్జీలుగా ఉన్నటువంటి వాళ్ళు తప్పితే అక్కడ క్యాండిడేట్ ఇంకోరు లేనటువంటి వాళ్ళు 100 ఉన్నాయి. ఆ 100 జనసేనకు ఉన్నటువంటి ఒక 20 ఇప్పుడు మొన్న 17-18 రివ్యూ చేశారు. లేదంటే ఇంకొక 5-10 రోజుల్లో రివ్యూ చేసేసి ఒక 20 వరకు కనుక ఇవ్వగలిగితే 120 అయిపోతాయి. 55 ఉంటాయి. 55 లాస్ట్లో ఇంకొక 1 మంత్ 15 డేస్లో దాన్ని ఫుల్ ఎక్సర్సైజ్ చేస్తే బాగుంటుంది అనేది కూడా ఏదో ఉన్నట్లుంది. ఇప్పుడే కనుక వాళ్ళకి ఇవ్వగలిగితే లాస్ట్ మినిట్లో ఏదైనా కొంచెం ఏదైనా అక్కడ ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ చేంజ్ చేయొచ్చు. బట్ ఆ నివేదిక ఆధారంగా మరి ఏం చేస్తారనేటువంటి చూడాలి. ప్రశాంత్ కిషోర్ కూడా అలాంటి సూచన చేశాడంట, కొంత లిస్టు ప్రకటిస్తేనే బాగుంటుంది అనేది కూడా. ఆ దిశగా అంటే ఎవరి పనిలో వాళ్ళు ఉంటారు, డబ్బులు చూసుకోవాలి. ఒక నియోజకవర్గం 30-40 కోట్లు ప్రచారం చేయాలి, డోర్ టు డోర్ తిరగాలి, క్యాంపెయిన్ ప్లానింగ్ చేసుకోవాలి. ఇక అన్ని రకాలైనటువంటి అన్నీ ఉంటాయి కదా, బుజ్జగించడం లేకపోతే ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలు చేయటం, టర్న్ చేసుకోవడం, ఇట్లాంటివన్నీ ఉంటాయి కదా. అన్నీ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఏం చేస్తారో వేచి చూడాలి.